మాస్టర్ ఆఫ్ ది దీని అంతటి గేమ్ అనే విషయం ఆయన చెప్తున్నారు. చెప్పడంతో పాటే ఇంకో 2 మాటలు అన్నారు ఆయన. కాకపోతే గత 10 ఏళ్ల నుంచి మనం అనేక విధాలుగా నలిగిపోతూ ఉన్నామన్నారు ఆయన. 10 ఏళ్ళు అంటే అందులో 5 ఏళ్ళు మళ్ళీ చంద్రబాబు ఉంటుంది. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వాళ్ళ నాయకులు మాట్లాడింది మీరు చూడండి, తెలుగుదేశం నాయకులు 5 ఏళ్ల గురించే చెప్తారు. పవన్ కళ్యాణ్ మటుకు 10 ఏళ్లలో చాలా కష్టాలు పడ్డాము, చాలా సమస్యలు ఉన్నాయి, నలిగిపోయాము, 10 ఏళ్ళుగా నలిగిపోయాము, ఇప్పటికైనా దీంట్లోకి రావాలి అనే ఒక నా మెసేజ్ ఆ చెప్పడం ద్వారా ఏంటంటే కొంచెం తేడా, అంతే కదా. అయితే రాష్ట్ర విభజన అదే ఆయన ఉద్దేశం అయిండాలి. రాష్ట్ర విభజన అప్పటి నుంచి సమస్యలు అలా అంటే ఇప్పుడు అదే కదా, అది కూడా ముఖ్యమైన విషయమే కదా. విభజన కంటే ఇదే పెద్ద నష్టం అన్న వాదన ఒకటైతే, విభజన అప్పటి నుంచి కూడా కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నాం, వాటి నుంచి బయటపడాలంటే ఇది చేయాలి అన్నటువంటిది. ఇంకా మూడోది మేమందరం కూడా ఆయనతో ఉంటాము, ఇది ఒక ఉమ్మడి ప్రభుత్వంగా నడుస్తుంది తప్ప ఇంకోటి కాదు అని చెప్పడం. ఇంకోటి 2 కూడా ఇలాంటి పొలిటికల్ మెసేజెస్ ఆయన ఇవ్వడంతో పాటు అధికార యంత్రాంగం కూడా ఏ విధంగా బాధ్యతగా ఉండాలి, ప్రజల పట్ల కానీ వీళ్ళ పట్ల కానీ బాధ్యతగా ఉండాలని ఆయన ఒక పంజాబ్ యూనివర్సిటీ ఆయన రాసినటువంటి ఒక ఇది కూడా చదివి వినిపించాడు ఆయన. మొత్తం రాజ్యాంగం రీత్యా ఎట్లా ఉండాలి అంటే చెప్పింది చెయ్యాలి, కరెక్టే. రాజ్యాంగం ముఖ్యం కాదు, చేసేవాళ్ళు ముఖ్యం. అవును, రాజ్యాంగం ఎంత మంచిదైనా చేసేవాళ్ళు మంచివాళ్ళు కాకపోతే అది దారి తప్పుతుంది. చేసేవాళ్ళు మంచివాళ్ళు అయితే రాజ్యాంగం బాగాలేకపోయినా నడుస్తుంది అని ఒక మెసేజ్. నిజానికి ఇప్పుడు భారతదేశం అంతా రాజ్యాంగం మీద చాలా చర్చ నడుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ దృష్టిలో అది ఉందో లేదో కానీ రాజ్యాంగం కాదు, చేసేవాళ్ళు ముఖ్యం, మేము నేర్చుకుంటాము అనే ఒక ఇది ఇవ్వడానికి ఆయన ప్రయత్నించారు. ఎక్కువగా కూడా మాట్లాడలేదు కానీ తప్పకుండా మీ మీద బాధ్యత ఉంది అని చంద్రబాబు చెప్పిన దానికంటే కొంచెం అదనంగా చెప్పడం, ఒకటి నేర్చుకోవాల్సినవి మార్చుకోవాల్సినవి ఉన్నాయి అని చెప్పడం, చాలా క్లుప్తంగానే మాట్లాడాడు. ఇంకొకటేమో చాలా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంబంధాలు చూడాలంటే వాళ్ళ పార్టీ ఎన్డీఏ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగినప్పుడు చంద్రబాబు రాగానే ఆ సభా మందిరంలోకి, అప్పుడు ఇది ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు, ఏంటి కుర్చీ నాకు పెద్ద కుర్చీ ఆయనకు చిన్న కుర్చీ వేశారని ముందు ఆ చిన్న కుర్చీ తీసేయించారు. అది చాలా అదే మళ్ళీ కలెక్టర్ల సమావేశంలో కూడా రాగానే తన కుర్చీ కొంచెం ఆర్నమెంటల్గా అలంకారంగా ఉండేది వేస్తారు కదా. అవును, సీఎంకు. సో దాన్ని తీసేయించి మళ్ళీ మామూలు కుర్చీ వేయించి, అంటే ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు పట్ల గౌరవం, ఆయన గురువు నేర్చుకోవడం, ఎందుకంటే వాళ్ళ ఛానల్స్ అన్నింటిలో చంద్రబాబే గురువు అనే కూడా పెట్టేస్తారు ఇంకో హెడ్డింగ్, దిశానిర్దేశం అని ఆయన అన్నారు. ఈయనేమో ఇద్దరు సమానము అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈయన ప్రయత్నించడం చాలా ఆసక్తికరమైంది. చంద్రబాబు కూడా తీవ్రంగా అన్నాడు, దాన్ని పవన్ కూడా బలపరిచారు. ఏమని అంటే ఈ రౌడీలను వీళ్ళందరినీ పంపించి ప్రభుత్వ వ్యవస్థను శాబోటేజ్ చేయడానికి, ఒక విధంగా విచ్ఛిన్నం చేయడానికి, పని జరగకుండా చేయడానికి పెద్ద ప్రయత్నాలు కుట్రలు జరుగుతున్నాయి, వీటిని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని కూడా ఒక పిలుపిచ్చారు. అంటే ఇంక సందేశం చాలా స్పష్టం కదా. వైసీపీ వాళ్ళు ఎలాంటి ఒత్తిడి తెచ్చినా మీరు ఏమీ లోపడకూడదు, మేము చెప్పే మార్గంలో నడవాలని ఒక మెసేజ్ దాంట్లో ఇచ్చారు. ఇంకా తర్వాత ఒక్కొక్క అధికారి దానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అవన్నీ ఇచ్చారు.